ఉషర్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ మలై మేక్రమ్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ మలై మేక్రమ్ తీసుకుని గ్రీన్ కలర్ తీసుకున్నాను బేస్కి. సింగిల్ క్రోషెట్ చైన్స్ 40 చైన్స్ తీసుకున్నాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇలానే లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 5 rows స్టిచ్ చేశాను. 2 sides ఎవరు చేయాలండి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. ఈ 2 sides టూ రోస్ మిడిల్ నుంచి 1 time, రో మిడిల్ నుంచి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. టూ రోస్ మిడిల్ నుంచి 1 time, రో మిడిల్ నుంచి 1 time, కార్నర్లో 2 times నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. కార్నర్లో 2 times. మిగిలిన చైన్స్ 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ రో నుండి ఆరెంజ్ కలర్ మేక్రమ్ యాడ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని ఎవరు చేయండి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేయాలి. 1 చైన్ తీసుకుని సెకండ్ రో నుంచి 2 chains నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా 3 rows స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ నుంచి 2 chains నుంచి నీడిల్ తీసుకుంటున్నాను. గ్రీన్ కలర్ తీసుకుని వన్ చైన్ తీసుకుంటాను.
2 చైన్స్ నుంచి నీడలు తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. 1 2 3 4 చైన్స్ స్టిచ్ చేసి 5th చైన్కి 1 2 థర్డ్ చైన్ నుంచి నీడలు తీసుకుంటున్నాను. థర్డ్ చైన్ నుంచి నీడలు తీసుకుని ఈ గ్యాప్ నుంచి నీడిల్ చైన్ నుంచి అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ గ్యాప్ నుంచి స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్ టైట్ కాకుండా సెట్ చేసుకోవాలి. సింపుల్ క్రోషెట్ 5th చైన్కి. నెక్స్ట్ 1 2 3 4 చైన్స్ సేమ్ 2 చైన్స్ నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. 5th చైన్కి ఇక్కడ నుంచి నీడలు తీసుకుంటున్నాను. తీసుకుని ఫస్ట్ ఈ గ్యాప్ నుంచి ఈ చైన్ల నుంచి నీడిల్ అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ గ్యాప్ నుంచి నెక్స్ట్ సింగిల్ క్రోషెట్. ఈ చైన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చైన్ నుంచి సేమ్ ఇలానే 4 చైన్స్ సింగిల్ క్రోషెట్. ఫోర్ చైన్స్ స్టిచ్ చేసి 5th రోకి లేదంటే ఇక్కడైనా కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5th చైన్కి ఇలా డౌన్ నుంచి నీడలు తీసుకోవాలి. సెకండ్ రోకి నీడలు తీసుకుని చైన్ నుంచి అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ రో నుంచి నీడలు తీసుకుని చైన్ నుంచి అవుట్ సైడ్ తీసుకున్నాను. 5th చైన్కి సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ 5 చైన్స్ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుని 5th చైన్కి ఈ కింద ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఇలా స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ ఈ చైన్ నుంచి తీసుకుంటున్నాను. లూజ్గా కాకుండా తీసుకుని ఫస్ట్ చైన్
సెకండ్ చైన్, థర్డ్ చైన్కి 2 చైన్స్ నుంచి నీడలు తీసుకుని ఇలా స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. 1 చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి 1 టైం నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్కి స్టిచ్ చేస్తున్నాను. 2 చైన్స్ నుంచి తీసుకుంటున్నాను. గ్రీన్ కలర్ మెక్రమ్ తోటి 4 rows స్టిచ్ చేశాను. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి నీడలు తీసుకుని 1 చైన్ తీసుకుని టూ చైన్స్ నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. 1 2 ఇలా 4 చైన్స్ స్టిచ్ చేసి 5th చైన్కి ప్లేస్ నుంచి నీడలు తీసుకుంటాను. ఇలా సెట్ చేసుకుని ఫస్ట్ చైన్ ప్లేస్ నుంచి నీడలు తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ రో నుంచి నీడలు తీసుకుని థర్డ్ చైన్కి 2 చైన్స్ నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ సేమ్ ఇలానే 4 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఫిఫ్త్ చైన్కి ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఈ 2 చైన్స్ మిడిల్ నుంచి నీడలు తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ రో మిడిల్ నుంచి 1 చైన్, సెకండ్ రో మిడిల్ నుంచి 1 చైన్ తీసుకుని లాస్ట్లో సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. ఇలా 4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫిఫ్త్ చైన్కి ప్లేస్ నుంచి 2 చైన్స్ మిడిల్ నుంచి నీడలు తీసుకుంటాను. సెట్ చేసుకుని ఫస్ట్ రో మిడిల్ నుంచి 1 చైన్, సెకండ్ రో మిడిల్ నుంచి 1 చైన్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తాను. నెక్స్ట్ చైన్ నుండి 4 టైమ్స్ సింగిల్ క్రోషెట్. సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ డిజైన్ ఆరెంజ్ కలర్ మైక్రోమ్ తోటి ఇలా 4 rows స్టిచ్ చేసి డిజైన్ గ్రీన్ కలర్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆల్టర్నేట్గా తీసుకుంటూ హైట్ బాస్కెట్కి ఎంత హైట్ అయితే కావాలనుకుంటున్నామో అంత హైట్ వరకు స్టిచ్ చేయాలి. ఇలా సేమ్ ప్రాసెస్లో 4 టైమ్స్ గ్రీన్ కలర్ మైక్రోమ్ తోటి స్టిచ్ చేసి మిడిల్లో ఆరెంజ్ కలర్ మైక్రోమ్ తోటి 3 చైన్స్ స్టిచ్ చేశాను. 4 టైమ్స్ ఆరెంజ్ కలర్ మైక్రోమ్ తోటి స్టిచ్ చేసి
3 చైన్స్ గ్రీన్ కలర్ మైక్రంతో స్టిచ్ చేశాను. లాస్ట్లో 2 రోస్ స్టిచ్ చేసి థర్డ్ రో నుండి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. సెంటర్లో స్పేస్ వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని 3 చైన్స్ డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. 2 చైన్స్ నీడిల్ మీద సెట్ చేసుకుని వన్ చైన్ తీసుకోవాలి. అండ్ టర్న్ చేసుకుని డబల్ చైన్ క్రోషెట్లో 2 చైన్స్. లాస్ట్ చైన్ నుంచి కూడా స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇలానే టర్న్ చేసుకుని మిడిల్లో 2 చైన్స్ డబల్ చైన్ క్రోషెట్, లాస్ట్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఇలా 25 రోస్ స్టిచ్ చేశాను. మిడిల్లో 15 చైన్స్ లీవ్ చేసి అటాచ్ చేస్తున్నాను. 2 చైన్స్ నుంచి తీసుకుంటున్నాను. టూ చైన్స్ నుంచి సింగిల్ క్రోషెట్, ఇవి 2 చైన్స్, హ్యాండిల్ 2 చైన్స్. ఫోర్త్ చైన్ హ్యాండిల్ లాస్ట్ చైన్ నుంచి ఇలా అటాచ్ చేసి మిగిలిన చైన్స్ డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్ తీసుకుని స్టిచ్ చేసి సేమ్ ఇలానే ఆపోజిట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండిల్స్ స్టిచ్ చేసి 2 సైడ్స్ అటాచ్ చేశాను. ఇన్సైడ్ ఇలా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.